వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నాడు పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతున్న ఉద్దేశంతో కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 సంవత్సరం కాలంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి సుమారుగా 19కు ముందే 50,000 కోట్ల రూపాయల ఉత్పత్తులను సాధించారు ఆయన. నేడు ఎల్ నీనో సందర్భంగా నదులన్నీ అడుగంటిపోతే రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆ పట్టిసీమే ఎలా ఉపయోగపడతా ఉందో చూస్తున్నాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు నిన్న పట్టిసీమ గురించి, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు గురించి ప్రసంగిస్తూ ఆయన మాట్లాడిన తీరు, అదే తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని వాడుకోకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నాడంటూ విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుని ఎత్తు చూపుతూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. మొన్న నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. ప్రతిపక్ష పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుని, ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆయన చేసిన సేవల్ని, రైతులకు ఉపయోగపడుతున్న తీరుని పొగుడుతున్న విధానం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రజలు చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులకి, నీటి ప్రాజెక్టులకి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి, తీసుకున్న కార్యక్రమాలకి ఆ రకంగా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే, పులివెందుల ఎమ్మెల్యే మాత్రం చేయకుండా అన్నీ తానే చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితి కూడా ప్రజల్లో చర్చనీయాంశమైంది. వీటన్నిటి మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నిన్న పట్టిసీమకి చంద్రబాబు నాయుడు గారు ఇబ్రహీంపట్నం జలహారతి ఇచ్చారు. అదే సందర్భంగా తెలంగాణ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు గారు చంద్రబాబు గారిని ప్రశంసిస్తూ ఆయన ఎలా మాట్లాడారో మనం చూసాం. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూనే, డైరెక్ట్గా పోవకపోయినా చేసిన ప్రాజెక్టుల గురించి, ఆంధ్రనివా ప్రాజెక్టు గురించి వైసీపీ మాట్లాడకపోవడం మంచిదంటూ ఆయన ఇచ్చిన సలహాలను కూడా మనం చూసాం. ప్రజలు ఇవన్నీ చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఎలా అక్కడ సస్యశ్యామలం అవుతున్నాయి పంటలు కూడా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు, రాష్ట్రాలు చూస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు ఆ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు. ఎందుకంటారు? ప్రజల చర్చనీయాంశమైన అంశాలని ఎట్లా చూస్తారు? జగన్ టెంకాయ మహిమ. జగన్ టెంకాయ మహిమ అంటే తావీదు మహిమలాగా ఏంటిది? జగన్ టెంకాయ మహిమ అంటే పట్టిసీమకి టెంకాయ కొట్టల జగన్, అందుకే రైతులకి ఇంత మేలు జరిగిందా? కాళేశ్వరంకి టెంకాయ కొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వచ్చాడుగా. అదే అంటోంది. ఏ ముహూర్తాన జగన్ కాళేశ్వరం వెళ్ళి టెంకాయ కొట్టాడు? ఒక దెబ్బకి మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగాయా? లేకపోతే అన్నారం బొంగబడిందా? సుందిళ్ళ బొంగబడిందా? ఇవాళ 1,30,000 కోట్లు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 2 ప్రాజెక్టులని కంపేర్ చేస్తూ 1,300 కోట్లు వర్సెస్ 1,30,000 కోట్లు. అంటే కేవలం ₹1 ఖర్చు పెట్టి రైతులకు 1,000 రూపాయలు మేలు చేసిన ప్రాజెక్టుగా పట్టిసీమ. 1,000 రూపాయలు ఖర్చు పెట్టిన ₹1 మేలు జరగని ప్రాజెక్టుగా కాళేశ్వరం. కాళేశ్వరంతో పాటు ఇంకోటి ఉంది సార్, 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. అది గొయ్యి, అది లిఫ్ట్ కాదు, అది గొయ్యి తవ్వాడంతే, మోటార్లు కూడా పెట్టలేదు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు చెప్పాడు ఏమని? పట్టిసీమ ద్వారా ఈ 11 ఏళ్లలో మేము 440 టీఎంసీలు వాడుకున్నాం, రైతులకి 50,000 కోట్ల లాభం వచ్చిందన్నాడు. అంటే పంట దిగుబడి వచ్చిందన్నాడు. సంవత్సరానికి 40 టీఎంసీలు, ఒక చిన్న లిఫ్ట్ 1,300 కోట్ల ఖర్చుతో 40 టీఎంసీల గోదావరి జలాలు ఏడాదికి వాడుకుంటే మరి 1,30,000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు వాడుకున్నది 5 ఏళ్లే. అది కూడా ఏది 20 టీఎంసీలు కూడా వాడుకోలేకపోయారు. ఒక వైట్ ఎలిఫెంట్గా కాళేశ్వరం ఇవాళ వెక్కిరిస్తారు. అంటే ఒక్క కాళేశ్వరం 100 పట్టిసీమలకు సమానం. ఎంత? 100 పట్టిసీమలు. అంతే కదా. అంటే ఒక్క కాళేశ్వరంకి అతను పెట్టిన ఖర్చుతో ఎన్ని పట్టిసీమలు వస్తాయి? 100 పట్టిసీమలు వచ్చాయి. అంటే రైతులకు 100 × 440 ఎంత? 44,000 టీఎంసీలు గోదావరి జలాలు వాడుకునే పని. అది గనక సద్వినియోగం చేసుకుని ఉంటే, అవినీతి కుంభకోణాలకి పాల్పడకుండా ఉంటే. అంటే ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మీరే అన్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు బీఆర్ఎస్ తెలుగుదేశం అంటే ద్వేషం. అది కేసీఆర్కైనా లేకపోతే కేటీఆర్కైనా చంద్రబాబు అంటే ద్వేషం. ఆ రోజు చంద్రబాబుని జైల్లో పెడితే కేటీఆర్ అన్న మాటలు మనం విన్నాం. ఏదో ఒక షో, కామెడీ షో ఏదో ట్వీట్ చేస్తూ పగలబడి నవ్వుకున్నానో ఏదో అంటేనే కదా బగ్గుమంది రాష్ట్రం. చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కూడా అసలు ఏంటి ఆ రోజు కేటీఆర్ అన్న మాటల వల్లే వాళ్ళకి ఓటమి. ఇప్పుడు ఏమంటాడు కేటీఆర్? ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటాడు? చంద్రబాబు తెలివిగా పట్టిసీమ గట్టి గోదావరి జలాలు రైతులకి ఉపయోగిస్తున్నాడు, మళ్ళిస్తున్నాడు, కాళేశ్వరం నువ్వెందుకు వాడుకోవట్లేదు రేవంత్ అంటాడు. తను బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? కేటీఆర్
బ్లేమ్ చేయాల్సిందే రేవంత్ రెడ్డినా తన తండ్రినా? తండ్రి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలి, అంటే ఈ మాటలతో కేసీఆర్నే టార్గెట్ చేస్తారు. అంటే కొడుకు తండ్రిని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. కాళేశ్వరం వాడొద్దని చెప్పి కేంద్రం స్పష్టంగా చెప్తున్నా కూడా ఇంకా కాళేశ్వరం గురించి మాట్లాడుతామేంటి సార్ వీళ్ళు? అతను కేటీఆర్ పోనీ ఎవరిని అడగాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి? ఎన్డీఎస్ఏ. నువ్వు తట్టాల్సిన తలుపు ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీని అడుగు, వాళ్ళకు ఒక లేఖ రాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు లేఖ రాయలేవా? లేదు మీ నాన్నే ఆయన లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టడానికి నువ్వు అడిగితే డ్రాఫ్టింగ్ నువ్వే చేయి. మీ నాన్న చేసిన డిజైనేగా. అసలు చీఫ్ ఇంజనీర్లకు ఏం తెలియదు, అసలు ఇరిగేషన్ ఇంజనీర్లకు ఏమీ రాదు, మొత్తం డిజైన్ నేనే ఇచ్చానన్నాడు. ఆ రోజు తుమ్మిడిహెట్టి నుంచి నేరుగా ఈ అన్నారంక గనక కలిపినట్లయితే ఒకే కాలువ, ఆల్రెడీ కాలువ తవ్వారు, సగపైన గ్రావిటీతో వస్తుంది, అక్కడ చిన్న కాలువతో కూడా సరిపోయి కాలువ తవ్వారు. అసలు ఆల్రెడీ 74 కిలోమీటర్లు తవ్వారు, 94 కిలోమీటర్లు. ఆ మిగిలిన ఆ బిట్ కంప్లీట్ చేసేసి తుమ్మిడిహెట్టి నుంచి అన్నారంక కలిపితే ఇప్పుడు ఈ మేడుగడ్డ గోల ఉండేదా? ఇదే గోల ఉండేది కాదు, ఈ కాళేశ్వరం గోల ఉండేదా? అంటే ఎవరిని బాగుపరచడానికి నువ్వు ఇంత ప్రాజెక్ట్ టేకప్ చేశావు? ప్రాణహిత చేవేళ్ళ ఎన్ని ఉద్యమాలు జరిగాయి, ఎన్ని పాదయాత్రలు చేశారు. దేవేంద్ర గౌడ్ పాదయాత్ర దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడ నువ్వు బ్లేమ్ చేయాల్సింది రేవంత్ రెడ్డిని కాదు. ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇస్తే నేను వదులుతానంటున్నాడు. ఎన్డీఎస్ఏ ఏమంటోంది, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏమంటోంది, ఆల్రెడీ ఒక బొంగ పడింది అన్నారం దగ్గర, సుందేళ్ల దగ్గర ఇంకో బొంగ పడింది. ఇప్పుడు కనుక నువ్వు వదిలితే, గేట్లు ఎత్తితే, కొట్టుకుపోతే, మునిగిపోతే, గ్రామాలు కొట్టుకుపోతే, భద్రాచలం మునిగిపోద్ది అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఖమ్మం కొట్టుకుపోద్ది అంటున్నాడు. ఇప్పుడు మీరు చేసిందేమో వృధా వినియోగం, అవినీతి కుంభకోణాలు, జైళ్ళకి వెళ్ళిన పరిస్థితి. ఆ రోజు చెప్పింది ఏంటంటే వీళ్ళు, నేను కిందకి ఆంధ్రాకి నీళ్లు వెళ్లకుండా మొత్తం గోదావరిని ఒడిసిపెట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేస్తా, ప్రతి గడపకు నీళ్ళు ఇస్తానని చెప్పి 1,30,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 1,30,000 కోట్లు గోదావరి పోసిన బూడిదేగా. నువ్వు నీ రాష్ట్రం బాగు చేసుకోవడం మీద దృష్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పక్కాడి మీద బడేడిస్తేనేగా ఇది గోల. ఆంధ్రాకి నీళ్లు రాకుండా ఉంటే అని ఏదో అన్నారు మీరు ఇప్పుడే. అదే ఉద్దేశమేగా తమ్మిడెట్టి కట్టకుండా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్ట కారణం అదేగా. అరే చిన్న పట్టిసీమతో వాళ్ళు సంవత్సరానికి 40 టీఎంసీలు వాడుకుంటే నువ్వు ఈ 1,30,000 కోట్లతో నువ్వు ఎన్ని టీఎంసీలు వాడుకోవాలి? గోదావరి బారు మీరు అన్నట్టు 100 పట్టిసీమలు కట్టుకునే పని, బారు ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటే వెళ్ళే పని, ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే రైతులు ఎందుకు ఈ పార్టీని ఓడించారు? గ్రామాల్లో మొన్న జీహెచ్ఎంసీ లేకపోతే అసలు ఈ పార్టీ బతికేది కాదు. ఆ 38 సీట్లలో 19 సీట్లు ఇక్కడే. అంటే మొత్తం రైతులు ఆ రోజు బీఆర్ఎస్ను ఓడించడానికే ప్రధాన కారణం ఇదన్నమాట. ఇప్పుడు ఒకటి సరే మీరన్నారు ఎవరైనా విశ్వేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని పొగుడుతున్నారు. చంద్రబాబు ఏదో ఏంటది నెల్లూరులో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఇది రియాలిటీ. వాళ్ళ చంద్రబాబు హార్డ్ వర్క్, అతని యొక్క దూరదృష్టి ఒక్క వైసీపీ వాళ్లే కాదు, బీఆర్ఎస్ వాళ్లే కాదు, దేశం మొత్తం అటు బీజేపీ అన్ని పార్టీలు ఎందుకంతా ఆయనకు విలువిస్తాయంటే కారణం అదే. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ఇది తప్ప ఇంకా మనం పక్కాన్ని నాశనం చేద్దామనే ఆలోచన ఉండకూడదు కదా. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసే పని స్పష్టం కనపడతా ఉంది అందరికీ. కనపడిన పని కూడా చేయట్లేదు అంటా ఉంటే ప్రజలు తిరగబడక విమర్శించక ఏం చేస్తారు? మొన్న తుంగభద్ర గేట్లు ఎంత ఖర్చు పెట్టారంటే 52 కోట్లు. కన్నయ్య నాయుడు అతను గేట్లలో ఎక్స్పర్ట్, ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఎందుకని కన్నయ్య నాయుడుని ఉపయోగించుకోలేకపోయారు? తెలిస్తే వాళ్ళకి. అంటే టాలెంట్ ఎక్కడుందో దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించాలి, అతను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పులిచింతల గేట్ కొట్టుకుపోయింది, అసలు పట్టించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయింది, 1 కాదు 2 గేట్లు కొట్టుకుపోయాయి, పట్టించుకున్నాడా? అదేదో అసలు ఒక ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, అన్నమయ్య డ్యామ్. ఎవరిదా పాపం? జగన్మోహన్ రెడ్డిదే. అరే 40 మంది సజీవ సమాధి అయ్యారే, జల సమాధి. అంటే గేట్లకి గ్రీజు పెట్టే దిక్కు లేకపోతే నువ్వేంటి ఇంకా? అదే విశ్వేశ్వర్ రెడ్డి తిట్టింది. జగన్మోహన్ రెడ్డిని విశ్వేశ్వర్ రెడ్డి తిట్టడం, కేసీఆర్ని కేటీఆర్ తిట్టడం. అసలు ఏంటంటే కేవలం ఇప్పుడు ఇవాళ మనం బటన్లు నొక్కినా, సంక్షేమం అందించినా ఎందుకని మనకు ఓట్లేదు, మనల్ని ఎందుకని నమ్మలేదు, అతనిలో ఉన్న ఆ సమీక్ష, ఆ రివ్యూ జగన్లో ఎందుకని లేదండి? జగన్మోహన్ రెడ్డికి సమీక్షించుకునే ఉద్దేశం లేదు, పార్టీని ప్రశాంతంగా నడిపే ఉద్దేశం లేదండి, బతకనిచ్చే ఉద్దేశం లేదు, బతకనిచ్చే ఉద్దేశం లేదు. ఆ పార్టీ బతకటం జగన్కే ఇష్టం లేదన్నమాట. అలా ఆ పేటీఎం బ్యాచ్ని, దొంగల్ని, కబ్జాకోరుల్ని, ముఠాకోరుల్ని, గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకుని తనకు రక్షణ వలయంగా తిప్పుకుంటున్నాడు చుట్టూతా, పార్టీకి కాదు. అందుకే లైవ్ కట్ చేసింది. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే లైవ్ కట్ చేశారంటే అర్థం పార్టీ లైవ్ కట్ చేశారు.
అవును, వాళ్ళు కట్ చేసింది విశ్వేశ్వర రెడ్డి వాయిస్ కట్ చేయటం కాదు. పార్టీ పేక్ కట్ చేశారు. ఇప్పుడు తనేమన్నాడు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అరే ఒక్క బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో 750 కోట్లు ఖర్చు. వాళ్ళని అభివృద్ధిలో మనమేమి నిలదీయలేం. హంద్రీ నీవా, సుజల స్రవంతి. జగన్ కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు. ఏమిచ్చాడు? గేట్లు అద్దెకు తెచ్చి 6 ట్యాంకర్లు నీళ్లు కొనుక్కొచ్చి పోసి మళ్ళా పోతూ పోతూ గేట్లు ఎత్తిపోయాడు. ఎత్తుకుపోయారు. అలాంటి హంద్రీనివా ప్రాజెక్ట్ గురించి శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడతాడు, పైసా ఖర్చు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి మొత్తం పూర్తి చేశాడు అంటాడేంటి సార్? 3,800 కోట్లు ఖర్చు పెట్టాడు. అంత ఖర్చు పెడితే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, కళ్ళకు గంతలు కట్టుకుంటున్నారా, లేదా వీళ్ళు కళ్ళకు గంతలు కట్టు తిరుగుతున్నారా అర్థం కావట్లేదు. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమను జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళు ఎందుకని అసెంబ్లీకి రావటం లేదంటే కారణం ఇదే. బయట అయితే ఇన్ని అబద్ధాలు చెప్పచ్చు, జనాన్ని నమ్మించవచ్చు. వాళ్ళ అబద్ధాలను రాసే పత్రికలు ఉన్నాయి, చూపించే ఛానల్స్ ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళి ఈ అబద్ధమే గనక చెబితే కాగితాలతో సహా రుజువులతో సహా రామానాయుడు బయట పెడతాడు. అంటే అబద్ధాలు రాసిన, ప్రచారం చేసిన, చెప్పిన వాళ్ళ పార్టీ నమ్మే ప్రజలు కూడా నమ్మట్లేదుగా, కార్యకర్తలు కూడా విశ్వసించట్లేదుగా, వాళ్ళు నవ్వుకుంటున్నారు వీళ్ళు చెప్పే అబద్ధాలకి. ఆ మాటే విశ్వేశ్వర రెడ్డి చెప్పింది. మనం ప్రాజెక్టులు కట్టాము, మనం నీళ్ళు ఇచ్చాము అంటే మన నీళ్ళు అని అడిగారు. ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇవాళ వాళ్ళని అభివృద్ధిలో మనం ప్రశ్నించే కన్నా ప్రభుత్వ లోపాలను ప్రశ్నిద్దామనో ఏదో అన్నట్టున్నాడు అతను. ఆయన స్టాండ్ కరెక్ట్గానే ఉంది అక్కడ. విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ ప్రజలు చర్చించాలి. ఏది రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా 2 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 24,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 2 ఏళ్లలోనే. అంటే రాబోయే 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఒక 36,000 కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఇరిగేషన్ క్యాలెండర్ రిలీజ్ చేశారండి. నెలకు 1000 కోట్లు, నెలకి 1000 కోట్లు చొప్పున అసలు ఇరిగేషన్ క్యాలెండర్ రిలీజ్ చేశారంటే అర్థం చేసుకోవాలి. డేట్లు స్పష్టంగా ప్రకటించాడు ఆయన నిన్న. ఇరిగేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసే దమ్ము ఎవరికైనా ఉంటుందా? గతంలో ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేరేమో. అంటే అదేంటి, ఒక పట్టుదల, ఒక విజన్, ఒక వర్క్ కల్చర్ అన్నమాట. ఒక హార్డ్ వర్క్ అనేది నీకు స్పష్టంగా చెప్పాడు. పోలవరం ప్రారంభోత్సవం 2027 మార్చి 31, జంజావతి ప్రారంభోత్సవం 2027 జనవరి 31, హీరమండలం రిజర్వాయర్ ప్రారంభోత్సవం 2027 ఏప్రిల్ 30, వంశధార ఫేజ్ 2 ప్రారంభోత్సవం 2027 జూలై 1వ తారీఖు, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ 2027 జూలై 15, తారక రామ తీర్థసాగర్ 2027 డిసెంబర్ 30, వరికపూడిసెల 2028 డిసెంబర్ 15, పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవం 2026 డిసెంబర్ 31, వెలుగొండ మొన్న కూడా చెప్పాడు. ఏమని? రేపు మరి వెలుగొండ ప్రాజెక్టు 2026 సెప్టెంబర్ 1. ఎన్ని రోజులు ఉంది? అవును, ఇంకా నెల 15 రోజుల్లో మరి అది ప్రారంభోత్సవం చేస్తామని దమ్ముగా చెప్తున్నారంటే పోలవరం ఎడమ కాలువ రేపే ఆగస్టు 14వ తారీఖు ఎడమ కాలువ చేస్తారంటున్నారు అనకాపల్లిలో. అంటే ఏంటంటే వర్క్ కల్చర్, అతని దృష్టి, అతని విజన్ కేవలం పనిపైనే. పనికి మాలిన వాడికి తేడా అదే. నీటి రంగ ప్రాజెక్టుల గురించి, ప్రారంభోత్సవాల గురించి స్పష్టంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరు ఉండే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని అటు వైసీపీ నాయకుడు విశ్వేశ్వర రెడ్డి, ఇటు బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు కూడా పొగుడుతున్నారంటే ఆయన నిబద్ధతకు అదే నిరసనం అంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.